ఖాళీ అవుతున్న కారు రేవంత్ మార్క్ రాజకీయం. ఖాళీ అవుతున్న కారు రేవంత్ మార్క్ రాజకీయం. అయితే కేసీరావు గారు వారి కుమార్తె విజయలక్ష్మి గారు కారు వీడి కాంగ్రెస్లోకి వెళుతున్నారు. అలాగే కడెం శ్రీహరి గారి కుమార్తె వారు కారు వీడి కాంగ్రెస్లోకి వెళుతున్నారు. వీరితో పాటు చాలామంది లీడర్లు, కారులో ఉన్నటువంటి చాలామంది లీడర్లు కారు దిగి కాంగ్రెస్లోకి వెళుతూ ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతుందయ్యా అనంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే విధంగా జరుగుతూ ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా, ఇంకా అయిపోయినట్టేనా, కారు ఖాళీ అయిపోయినట్టేనా, కారు షెడ్డుకి వెళ్ళిపోయిందా, షెడ్డులో కూడా ఎందుకు పనికిరానటువంటి పరిస్థితి ఏర్పడిందా అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకంలో విస్తృతంగా జరుగుతుంది. దీనికి కొంతమంది ఇంకా రేపు ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక స్థానమో రెండు స్థానాలు వస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఉండదు అనేది మరికొందరి బలమైనటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. సరే, ఈ అభిప్రాయాలు ఎలా ఉన్నా కానీ ఒకటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ గారు అనే వ్యక్తి ఆయన నిదట్లో కూడా రాజకీయం చేస్తాడు, నిరంతరాయం రాజకీయం చేసేటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాలిటిక్స్లో గుర్తింపు ఉంది. నా అభిప్రాయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా దాన్ని రూపాంతరం చెంది రాజ్యాన్ని దేశాన్ని వేలాలి అనే విధంగా కార్లు వేసుకొని మహారాష్ట్ర, కార్లు వేసుకొని ఒడిస్సా, కార్లు వేసుకొని ఒక పెద్ద ర్యాలీలు చేశారో ఆ రోజే ఆ పార్టీకి ఒక అస్తిత్వం కోల్పోయింది. ఆ పార్టీ యొక్క రూపం మారిపోయింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వచ్చినటువంటి పార్టీ జాతీయ భావం అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే తన భావజాలాన్ని మార్చిందో ఆ రోజే ఢమాల్ అని పడిపోయింది. సరే, ఇప్పుడు ఎన్నికలు ప్రజలు తీర్పు ఇవ్వాలి కాబట్టి దానికి ఆలస్యమైంది. ప్రజలు కూడా ఢమాల్ అనే విధంగానే తీర్పిచ్చారు. ఇప్పుడు అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు పార్టీని నిలబెట్టగలుగుతారు అనేటువంటిది నాకున్న నమ్మకం. కేసీఆర్ గారు లాంటి వ్యక్తి, ఆయనకున్నటువంటి కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరలా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చి మరలా ఆ పార్టీని నిలబెట్టడంలో, ఆ పార్టీకి బలమైనటువంటి పునాదులను వేయటంలో, ఆ పార్టీని మరలా భవిష్యత్తులో అంటే అది 2029 కాకపోవచ్చేమో, భవిష్యత్తులో దాన్ని మరలా అధికారానికి దిశగా ప్రయాణింపజేయటంలో ఖచ్చితంగా వాళ్ళ శక్తి, వాళ్ళ యుక్తి పనికొస్తుంది, చేయగలుగుతారు అనే నమ్మకం నాకైతే ఉంది. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ప్రకంపనలను మాత్రం తట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, దీంట్లో వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి కొన్ని విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు కూడా మనం వినాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఈ పార్టీ మారినటువంటి వాళ్ళ గురించి కొన్ని కామెంట్స్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడారు. ఆ బైట్స్ ఉన్నాయా? బైట్స్ ఉన్నాయి సార్. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. ఆఫ్టర్ యూ ఫినిష్ టాస్క్ ఇట్ కాల్ గర్ వాపస్. కాంగ్రెస్లో ఇల్లురా బాబు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావా లేదా? ఇక్కడ మంచిగా ఉంది నీకు, అదేదో ఇచ్చిన తాగడానికి కాబట్టి ఇక్కడ ఉండిపోతావా? ఇంటికి పోతావా లేదా? ఆ తీరుగానే లెట్ మీ గో బ్యాక్ హోమ్. ఆల్ రైట్, 10 ఇచ్చిండు మీరు, 10 ఏంటి 10 ఇచ్చిండు కదా, 50 ఏళ్ళు నాకు 56 పదవులు చెప్పిన నీకు ఇప్పుడే. వాళ్ళు ఏమన్నా నన్ను వీడు తిడితే వాళ్ళు చెప్తోలు కొట్టాలి కదా. 3 సార్లు మీరు రిసీవ్ చేసిన 3 గవర్నమెంట్లలో, తెలుస్తుందండి. ఇక్కడ ఉద్యమం తెలంగాణ లోపల స్టార్ట్ చేసింది నేను, తెలుస్తుందండి మీకు. డిలే అయింది కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ ఒక ఎజిటేషన్ నడుస్తుంటే ఆ ఎజిటేషన్లో జాయిన్ అయినాము. Various reasons, party is losing ground. For various reasons, people are moving away from BRS. So, to serve the people and to do something for the constituency, we have to take a decision. We have to take a call. For various reasons, party is losing ground. For various reasons, people are moving away from BRS. So, to serve the people and to do something for the constituency, we have to take a decision. We have to take a call. For various మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే
కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, కానీ అధికారం పోంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇది ఏం ఋతువు అంటే ఈ ఆకులు రాలే కాలం, ఇది శిశిర ఋతువు అంటే ఆకులు రాలుతాయి. ఇప్పుడు అట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. పనికిరాని ఆకులు చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అంటే ఇంకో 2-3 పాయింట్ కూడా చెప్పారు. పార్టీకి ద్రోహం చేసేటువంటి వాళ్ళు కన్నతల్లికి ద్రోహం చేసినట్లే అన్నారు. అట్లాగే పార్టీకి ఎవరైతే కాళ్ళు పట్టుకున్నా కూడా రానివని చెప్పని వారు అన్నారు. కాబట్టి ఇక్కడ చాలా పొలిటికల్గా కొన్ని అంశాలను మనం గమనించాలి. గురుగింజ పైన ఎట్లుండిద్ది? ఎర్రగా ఉంటుంది. కింద ఎలా ఉండిద్ది? బ్లాక్, ఫుల్ బ్లాక్ ఉంటుంది. పైన ఎంత రెడ్ ఉండిద్దో కింద అంత బ్లాక్ ఉండిద్ది గురుగింజ. చాలామందికి చిన్నపిల్లలకి లేకపోతే చాలామందికి తెలియదు. పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళకి, గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలామంది తెలుసు. ఇంతే ఉంటుంది గురుగింజ. చూడటానికి చూడముచ్చటగా ఉండిద్ది. పైన అంతా ఎరుపు ఉండిద్ది, కిందంతా నలుపు ఉండిద్ది. ఇంతే ఉంటుంది. అంటే గురుగింజ సామెత అంటారు. రాజకీయాలలో ఎవరైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ తప్పిదాలైతే చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే మార్గాన్ని అనుసరిస్తూ ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మొత్తాన్ని తీసుకొని టీడీఎల్పీని మెర్జ్ చేసుకున్నారు కదా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరిని ఎత్తుకొని పోయి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి ఆ పార్టీని మెర్జ్ చేసుకున్నామని ప్రకటించారు కదా. మరి ఆ రోజు మీరు చేసినటువంటిది తప్పు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పు అయితే మీరు చేసింది తప్పుకు తప్పున్నారా? మరి మీరు చేస్తేనేమన్నా అది రాజనీతా, వీళ్ళు చేస్తేనేమన్నా అది దుర్మార్గమా? మరి ఏది న్యాయం? రాజకీయాలలో సిగ్గు, శరము, మానము, మర్యాద ఇవన్నీ ఈ పాళ్ళన్నీ బాగా తగ్గిపోయినవి అనేది మాత్రం వాస్తవం. నేను ఒకరి గురించి మాట్లాడట్లేదు. రాజకీయాల్లో ఈ విలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయినాయి. ఎక్కడన్నా కొంచెం అలా బతుకుంటే పాపం వాళ్ళు ఆ గోడ చాటునో లేదా పాపం వాళ్ళు ఎక్కడో బయటకు వస్తే ఏమన్నా అయిద్దాం అన్నట్టుగా బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. నేను అందరినీ కాదు, కానీ ఎక్కువ మంది ఈ రాజకీయాల్లో వాళ్ళు చేస్తేనేమన్నా అది రాజనీతి, అది రాజకీయం. అదే గనక అవతల వాళ్ళు చేస్తే గనక అది దుర్మార్గం, అది రాజకీయాల్లో పరమ నీచంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇదే పొలిటికల్ సినారియోలో చూడాలి. మరి ఇప్పుడు ఇదే చెప్పినటువంటి సరే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవటం తప్పే. మరి అంతకుముందు చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మనం ముఖ్యమంత్రి గారు మీరు చేస్తున్న విధానం తప్పు, ఎలా చేస్తారని మనం బలంగా ప్రశ్నిస్తే ఆ రోజు ఏం చెప్పారండి? ఆ రోజు కూడా మరి వాళ్ళు చేసింది అదే కదా అంటారు. మనం అదే అంటున్నాం. ఆ రోజు మీరు చేశారు, ఆ తప్పుని ఈయన తప్పు, ఆ తప్పును కొనసాగిస్తున్నాడని చెప్తున్నాం. అది రైట్ అని చెప్పట్లేదు, ఇది రైట్ అని చెప్పట్లేదు. ఆ తప్పు మీరు తప్పుకు తప్పున్నర చేశారు, ఆ తప్పుని ఈ తప్పు కొనసాగిస్తూ ఉన్నాడు. మరి అదే కొనసాగుతూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరైతే కాళ్ళు ముక్కినారానియం కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేస్తారనంటే కేసీఆర్ గారు ఏ పార్టీ నుంచి వచ్చారండి?
కేసీఆర్ గారు 4 సార్లు తెలుగుదేశం పార్టీలో గెలిచి 4వసారి ఆయన బయటకు వచ్చి ఉద్యమం పెట్టి తర్వాత టీఆర్ఎస్ పార్టీ పెట్టి తర్వాత యూపీఏతో చేతులు కలిపి తర్వాత మళ్ళీ బయటకు వచ్చి తర్వాత మరలా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తర్వాత బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. మరి ఏ పార్టీ అంట, ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. మరి ఆ పార్టీ నుంచి ఎందుకు వచ్చారు? మరి ఆ పార్టీ నుంచి రావడం దుర్మార్గమే కదా. అంటే మరి కడియం శ్రీహరి ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని మీరు మెర్జీ చేసుకున్నారు కాబట్టి, ఆ పార్టీని లేకుండా చేశారు కాబట్టి కడియం శ్రీహరి లాంటి వాళ్ళు మీ పార్టీలోకి వచ్చారు. ఈరోజు ఆయన వాళ్ళ కుమార్తె కావ్య రాసిన దాంట్లో మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో, లిక్కర్ స్కామ్లో, గొర్రెల స్కామ్లో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో వీటన్నిటిలో విరుక్కోవటం తర్వాత పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది. కావున నేను ఎంపీ అభ్యర్థిగా నిలబట్టలేదు, నేను నిష్క్రమిస్తున్నానని అమ్మాయి బయటకు వచ్చింది, రిజైన్ చేసింది. మరి ఎంత ఒక అభ్యర్థిగా నిలబడిన తర్వాత అమ్మాయి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి బయటకు వచ్చిందంటే నిజంగా ఆ పార్టీ భవిష్యత్తు గురించి ప్రజలేమనుకుంటున్నారనేటువంటిది ఆలోచించుకోవాల్సిన అవసరం. సరే బయటకు వచ్చేసింది. మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు దానం నాగేందర్ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. తర్వాత తెలుగుదేశం పార్టీ, మరలా కాంగ్రెస్ పార్టీ, మరలా బీఆర్ఎస్ పార్టీ, మరలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఏ పార్టీ? పుట్టిన కాడి నుంచి కాంగ్రెస్ పార్టీ. మధ్యలో మీకున్న పవర్ తోటి ఆయన టీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ, తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ? ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు ఏ పార్టీలోకి మారతారో ఏ రోజు ఎలా చెప్పగలుగుతాం? అధికారం ఎటుంటే రాజకీయ నాయకులు అటు ఉంటున్నారు. మీరు పత్తిత్తులు కాదు, వాళ్ళు పత్తిత్తులు కాదు, అన్ని తుత్తులే అనేది ప్రజలు అనుకుంటున్నారు. మనం అంటలేదు. వీరిని ఎవరు తప్పుపట్టలా. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు పార్టీలు మారుతూ ఉన్నారు. ఎవరిని ఏ పార్టీ అని ఎట్లా చెప్తాం? మీరు తప్పు చేస్తున్నారు, పార్టీ మారటం తప్పు అని అంటే ఇప్పుడు మనం ఎట్లా చూపిస్తే ఏమవుతుంది? 4 ఏళ్ళు మనం ఇంకా చూపిస్తున్నాయి, అంతే కదా. మరి అదే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరు, వాళ్ళకి ఎవరైతే పార్టీ మారేటువంటి వాళ్ళని విమర్శించేటువంటి నైతిక అర్హత కోల్పోయారు. వారికి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా పార్టీలను తెచ్చుకొని మెర్జీ చేసుకొని, ఇంకా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అన్నారు, పార్టీలోకి మమ్మల్ని తీసుకుంటే మమ్మల్ని విమర్శిస్తున్నారు, మీరు వాళ్ళని కాపాడుకోవటం చేతగాక, మీ దగ్గర పార్టీలో ఉంచుకోవటం చేతగాక మీరు మా దగ్గరకు వస్తే మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు, మీకు అసలు ఏంది, మీకు చేతగాంతనాన్ని మా మీద అంటారా అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు అన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిందే కదా మరి ఆ రోజు. మరి ఇప్పుడు మీరు వాళ్ళని ఉంచుకోవటం మీ దగ్గర చేతగాక, వాళ్ళు మీ యొక్క పరిపాలనలో లేకపోతే మీ పరిస్థితుల్లో నచ్చక వాళ్ళు వెళ్ళిపోతుంటే మరి వాళ్ళని ఎందుకు అంటారు? మనల్ని మనం నిందించుకోవాలి కదా. ఇది కదా. అంటే రాజకీయాలు చెప్పటం కోసం నీతులు, రాజకీయాల్లో ఆచరించడం కోసం నీతులు లేవు అనేది కూడా వాస్తవమైనటువంటి అంశమే. అందుకనే మనం అన్నాము, సరే వీటిలో చాలా ఉంటాయిలేండి, అబ్బో కొన్ని మనం చెప్పుకుంటే ఇంకొంచెం లోతుగా పోయి చెబితే కూడా అసలు అదొక పెద్ద ప్రహసనాలు ఉన్నాయి, వద్దు అంత దూరం వెళ్ళొద్దు. సరే ఎవరు ఆలోచనలు, ఎవరు విధానం